హాయ్ అన్న. హాయ్ హాయ్ బ్రో. నా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లోపల ఆల్రెడీ బీజేపీ గెలిచింది. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటుందంటే నేను ఈ సీటు దగ్గర నేను ఇంకా సీఎం గానే కొనసాగిస్తానని ఆమె అంటుంది. దానికోసం మీరేం చెప్తారు? మమతా బెనర్జీకి మైండ్ పనిచేస్తుందో లేకుంటే బుద్ధి తగ్గిపోయిందో అర్థం కావట్లేదు. ఇలా ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు నేను రాజీనామా అయ్యా అని చెప్పేసి అంటే ప్రజలు నిన్ను రాళ్ళచొని కొడతారు మమతా బెనర్జీ గారు అని చెప్పి తెలియజేస్తున్నా. ఇలా 15 సంవత్సరాల్లో ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు అధికారం మొంగనే నేను సీటు రీజన్ చేయ అని చెప్పేసి అది భారత రాజ్యాంగం విరుద్ధంగా మాట్లాడుతున్నామంటే నీ మూర్ఖత్వం ఏందో ఇప్పుడు ఇలా ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఎంత నువ్వైతే మూర్ఖంగా మాట్లాడతావో రాబోయే రోజులలో నీ పార్టీ మొత్తం భూస్థాపితం అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే అక్కడ బీజేపీ గెలిచిన సందర్భంలో అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు అంటే మాకు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏ వస్తువులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఫ్రీడమ్ ఇచ్చింది అది చాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. 100% వాస్తవం అండి. ఎందుకంటే మనం బంగ్లాదేశ్ నుంచి చొరబడిదారులను అందరినీ కూడా రప్పించుకొని కంచె లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరికీ ఓటక్కు కల్పించి అన్ని విధాలు కల్పించి అనేకమైనటువంటి ఇబ్బందులు అండి. కొన్ని మనం చూసుకుంటే గిట్ట కొన్ని జిల్లాలలో 70% హిందువులు ఉన్న ప్రాంతంలో 30% ముస్లింల ప్రాంతంలో ఇలా మొత్తం 70-80% ముస్లింలు 20% ఇలా హిందువులైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇలా అక్కడ ఉన్నది. ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు అండి. ఇబ్బందులు తెచ్చి రాజకీయ లబ్ధి కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు చేసింది. కాబట్టి కంపల్సరీ ఏదైనా కూడా ప్రజలందరూ కూడా ఇలా తీర్పు ఇచ్చినప్పుడు ప్రజల తీర్పును గౌరవించి రాజీనామా చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి అవకాశం ఉంటుంది. అయితే అలానే వెస్ట్ బెంగాల్ లోపల ఇంకో కాంట్రవర్సీ నెక్స్ట్ ఫన్నీ కాంట్రవర్సీ నడిచింది. ఏంటంటే ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ముందులా మోదీ గారు ఆల్రెడీ వెళ్ళారు. అక్కడ అక్కడ ఫేమస్ అయిన జారుముడి తినడం అయితే జరిగింది. సో 10 రూపాయలు జారుముడి కొని 100 సీట్లు కొట్టని చెప్పడం అయితే జరుగుతుంది. దానికోసం ఏం చెప్తారు? అదే అండి. ఏదైనా కూడా ప్రజలకు కూడా మార్పు కోరుకున్నారండి. ఎందుకంటే ఈమె 15 సంవత్సరాల పరిపాలన వద్దని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వెళ్ళిన వల్ల గతంలో కూడా చూసుకుంటే గట్ట మనకు 130 సీట్లు వచ్చినాయండి అక్కడ. ఎందుకంటే ప్రజలందరూ కూడా కావాలి, బీజేపీ గవర్నమెంట్ కావాలి, మనం మార్పు కోరుకోవాలి. ఇక్కడ జరిగేటువంటి హింసలు ఘటనలు అనేకమైన ఇబ్బందులు చేయడం జరిగింది అని చెప్పేసి ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. నరేంద్ర మోడీ గారు సపోర్టుని అమిత్ షా గారు అందరూ కూడా కష్టపడి ఇలా అధికారాన్ని సాధించుకున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలా భారతదేశానికి తొలి రాజధాని బెంగాల్ ఉండే. అట్లాంటి బెంగాల్ ఇప్పటి వరకు డెవలప్ కాలేదు. ఇలా ఢిల్లీకి రాజధాని అయింది. అదేవిధంగా అంత ఢిల్లీ కన్నా ఎక్కువ రేంజ్లో ఇలా హైదరాబాద్ డెవలప్ అయింది. ఇలా అంతా అప్పుడు ఆ రోజుల్లో దేశ రాజధాని నుండి కూడా ఇప్పటివరకు ఇంకా డెవలప్మెంట్ కాలేదంటే అక్కడ ఉన్నటువంటి ఘర్షణలు, రౌడీజం, గుండాయిజం ఇదంతా కూడా ఈ విధంగా ఉండడం వల్లే రాష్ట్రం అంతా ఇలా అంతా దీనస్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇలా ప్రజలు కూడా ఇలాంటి పాలన అర్థం చెప్పేసి మమతా బెనర్జీ గారిని అర్థం అనుకొని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్పేసి ప్రజలు ఇలా ఒక సుదీర్ఘమైనటువంటి నిర్ణయం తీసుకొని 208 సీట్లు ఇచ్చి రికార్డు బ్రేక్ చేయించే విధంగా సీట్లు ఇచ్చారంటే చాలా గొప్ప విషయం అని చెప్పేసి అనుకోవాలి. అలానే వెస్ట్ బెంగాల్ దాదాపు 2000 మంది అమ్మాయిల్ని రేప్ చేసి అట్లా తీసుకెళ్ళడం, ఇంట్లో నుంచి జబర్దస్తిగా తీసుకెళ్ళడం జరిగింది. సో వాళ్ళ పాపాలు కూడా చుట్టుకొని వీళ్ళు ఇలా ఓడిపోయారు అంటున్నారు. 100% ఏంటండి, బెంగాల్లో మనం చూసుకుంటే బస్సులో రేప్ అయినటువంటి మహిళా తల్లికి టికెట్ ఇచ్చారంటే ఇలా 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 హాస్పిటల్ ఇలాంటి ఘటన ఇంకొక బిడ్డకు రావద్దు, ఇలాంటి తల్లి ఇలా అసెంబ్లీలో ఉండి కొట్లాడాలని చెప్పేసి ఇలా బీజేపీ వాళ్ళు ఇలా ఆమెకు సీట్ ఇచ్చారంటే అది ఎంత గొప్ప విషయంగా మనం పరిగణించాలి. అదేవిధంగా ఒక దళిత మహిళకి ఇళ్లలో బోల్ దొంగినటువంటి మహిళ కూడా టికెట్ ఇచ్చి ఇలా గెలిపించారంటే ఇలా అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఎంత గెలిచిరు, అందరు కూడా వాళ్ళకి టికెట్లు ఇచ్చిందంటే ఇలా ఎంత గొప్ప విషయంగా భావించాలి. ఎందుకంటే మహిళలకు రక్షణ లేనటువంటి రాష్ట్రం ఇలా బెంగాల్. ఇలా నువ్వు ఒక మహిళగా ఉన్నావు కదా, మహిళగా ఉండి మహిళల్ని కాపాడుకునే బాధ్యత ఇలా నీది లేదా? ముఖ్యమంత్రి స్థానం నుండి ఇష్టానుసారంగా ఇలా ఇతర మతస్థులకు సపోర్ట్ పలకడం, రాజకీయ లబ్ధి కోసం అనేకమైన ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం, ఆర్థిక స్థితిని దీనంగా వేయడం, రాష్ట్రం డెవలప్ కాకపోయి హింసలతో మాత్రం దాడితో హింసలతో ఉండాలని చెప్పేసి సపరేట్ దేశంగా భావించడు. ఈ దేశంలో ఒక గొప్ప రాష్ట్రం అంటే నాదే రాష్ట్రం అని చెప్పేసి బెంగాల్కి ఎవరు అడ్డం లేరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేసినావు. ఇలా ప్రజలు కూడా ఇలా నువ్వు చేసినటువంటి అహంకారము, నువ్వు చేసినటువంటి పాపాలన్నిటి కూడా ఇలా ప్రజలు కూడా ఇలా మంచి తీర్పిచ్చి ఇలా నీకు ఇబ్బంది అయిపోయింది. ఫైనల్ పాయింట్ ఏంటంటే రాజుకు రాజే కొడతా అన్నట్టు మమతా బెనర్జీ సొంత నియోజకవర్గంలో ఆయన బీజేపీ సీఎం క్యాండిడేట్ నించోబెట్టి ఆమెను ఓడగొట్టారు. దానికోసం ఏం చెప్తారు? అదే అండి, 2 సార్లు గతంలో కూడా ఓడగొట్టారు, ఈసారి కూడా ఓడిపోయింది. ప్రజలు ఈమె పరిపాలన ఈ మధ్య అని చెప్పేసి ఇలా ప్రజలు ఒక తీర్పిచ్చారు. ఇలా మనం చూసుకుంటే గిట్ట ఓడిపోయింది. ఇలా ఏదైనా కూడా ఇలా బెంగాల్ ప్రజలకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ.